బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది, కానీ మునుగోడు ప్రజల కోసం వదులుకున్నానని అన్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారని కూడా ఆయన తెలిపారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఇటు మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టమని అన్నారు. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవట్లేదని అన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారని కూడా ఆయన విమర్శించారు. నాకన్నా చిన్న వారికి కూడా పదవులు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అదే మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోసుకునేటువంటి అయితే కాదు. పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోసుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా. అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళకాడికి తీసుకురాలే. రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. మీ అందరికి మాటిస్తున్నాం. మళ్ళా ఈ రోజు లచ్చమ్మగూడ సబ్ స్టేషన్ లో ఇక్కడికి వచ్చి నిరాకరించకుండా, నీ ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది అని, మునుగోడు ప్రజల కోసం వదులుకున్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ సంచలనాలకు కేంద్ర బిందువుగా మాత్రం పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వరుస ట్వీట్లతో ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని వరుస ట్వీట్లు చేసిన పరిస్థితి ఉంది. సీఎం సంబంధించినటువంటి అసంబద్ధంగా ఉన్నాయి, అసంపూర్తిగా ఉన్నాయి, కరెక్ట్ ఉంది, అనేక రకాల ట్వీట్స్ కూర్చున్నాడు. కానీ ఈ రోజు కూడా ఒక సంచలనం, నిజంగా చెప్పాలంటే ఒక బాంబు పేల్చాలని కూడా మనం చెప్పవచ్చు. మళ్ళీ మునుగోడులో ఉప ఎన్నిక రాబోతుంది అనే సంకేతాన్ని కూడా అతను ఈ రోజు పంపిన నేపథ్యం అయితే ఉంది. క్లియర్ గా మనం చూసినట్లయితే మాత్రం ఎప్పటి నుండో కూడా, అంటే మంత్రి పదవి అని చెప్పి మొదటి నుండి కూడా రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకుని ఉన్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే విషయానికి సంబంధించేసి 2 సార్లు కూడా మాట ఇచ్చిన ఉంటుంది. ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ముందు తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చినట్లయితే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి తీసుకొచ్చారని చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సమయంలో భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని గెలిపించినట్లయితే తప్పనిసరిగా మీకు మంత్రి పదవి ఇస్తాము అనే హామీ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ విషయాలు దృష్టి తర్వాత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో అయిపోయింది, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో అయితే తన యొక్క చాతుర్యాన్ని ఉపయోగించేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి కూడా రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా భువనగిరి విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో, అంటే మిగతా నియోజకవర్గాలన్నింటినీ కూడా మంత్రులనే వారు ఆ యొక్క బాధ్యతలు తీసుకుంటే, ఇట్లాంటి బాధ్యతలు తీసుకుంటే ఆ భువనగిరి నియోజకవర్గానికి వచ్చే వరకు ఈ యొక్క బాధ్యతలు, అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డిపై మాత్రం ఈ బాధ్యత ఉంచడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి కూడా ఈ యొక్క బాధ్యత పూర్తిలో నెరవేర్ చేసేసి అతని యొక్క ఎంపీ స్థానాన్ని ముఖ్యంగా 2 పైచులు వేట్లతో కూడా స్థానాన్ని నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది. సో ఈ విషయంలో తప్పనిసరిగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంచెలు కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. తప్పనిసరిగా మా యొక్క ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందని చెప్పి కూడా భావించారు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా
చాలా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. కానీ 2 సార్లు కూడా రాజగోపాల్ రెడ్డికి మాత్రం పూర్తి స్థాయిలో నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. ఇదే సందర్భంలో రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాలంలో చాలా సార్లు కూడా చంద్రశేఖర్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల వల్లే తనకు మంత్రి పదవి రాకుండా పోతుందని చెప్పేసి కూడా అతను చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యంగా చాలా ఎక్కువ సంబంధాలు ఉన్నటువంటి జానారెడ్డి ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేసి తనకు మంత్రి పదవి రాకుండా చేశారు. ఎందుకంటే ఇటీవల మంత్రి పదవి తన పదవికి రాకపోవడం ప్రధాన కారణం అదే అని చెప్పేసి కూడా అతను భావించాడు. అదే సందర్భంలో ఆ పార్టీ పెద్దలను ఉద్దేశించి కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే కూడా ఉన్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూసినట్లయితే మాత్రం ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ నారాయణపురం కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ఎందుకంటే గతంలోనే నాకు మంత్రి పదవి ఇవ్వడానికి ఆఫర్ చేయడం జరిగింది. ఎల్బీ నగర్ నుంచి బడ్రోడ్ దగ్గర నుంచినట్లయితే తనకు మంత్రి పదవి ఇస్తున్నారు. కానీ నాకు మునుగోడు ప్రజలంటే ఎక్కువ ఇష్టము. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి నాకు తన ధ్యేయం కాబట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం అని చెప్పేసి నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యం, మునుగోడు నియోజకవర్గం శ్రేష్ఠ ముఖ్యం అని చెప్పేసి నేను ఆ మంత్రి పదవిని అప్పుడు వదులుకొని బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో కూడా ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ జరిగే సమయంలో కూడా తనకన్నా జూనియర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా పార్టీ మారి వచ్చినటువంటి వ్యక్తులకు మాత్రము అందరినీ ఇచ్చారు తప్ప పార్టీలో సీనియర్ నాయకుడిగా తాను ఉన్నాను, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాను, ఇదే విధంగా పార్టీ అభివృద్ధి కోసం ఆర్గనైజేషన్ శ్రమపడుతున్నటువంటి తనకు మంత్రి పదవి ఏ విధంగా ఇవ్వరు, అదేవిధంగా ఇస్తామని చెప్పి మీరే హామీ ఇచ్చింది మీరే చివరికి హామీని నిలబెట్టుకుంటారా లేదా అనేది మీ ఇష్టము అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఇదే సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ముఖ్యంగా మంత్రి పదవి అంటే ముఖ్యం, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ముఖ్యము, మంత్రి పదవి కోసం అని చెప్పేసి ఒకళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిమాడాల్సిన నాకు అవసరం లేదు, మంత్రి పదవికి పూర్తి స్థాయిలో అర్హత గల వ్యక్తిని, చదువుకున్నోని, అదేవిధంగా అన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమం ప్రజలకు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు మంత్రి పదవి వస్తుంది మొదటి నుంచి ఆశించాను. కానీ ప్రజెంట్ గా మాత్రము ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రము అది చాలా కష్టతరంగా ఉందని చెప్పేసి కూడా మునుగోడు నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలు గంపరాస్తున్నారు. ప్రజెంట్ గా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాను. అదేవిధంగా పెద్ద పదవి అనేది లభించినట్లయితే తప్పనిసరిగా ఇంకా అభివృద్ధి అనేది చాలా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదే ఉద్దేశంతో నేను ఉన్నాను తప్ప స్వలాభం కోసమో అదేవిధంగా డబ్బు సంపాదన కోసమో నేను మంత్రి పదవి ఆశిస్తుంది మిగతా వారి లేక కేవలం ప్రజెంట్ గా ఉన్నటువంటి వ్యక్తుల్లో చాలా మంది కూడా వాళ్ళు అందరం ఎక్కేసిన తర్వాత స్వలాభం కోసం డబ్బు సంపాదించిన ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజల సంక్షేమం పట్ల మాత్రము అభివృద్ధి పట్ల మాత్రము ఏ మాత్రము వాళ్ళు శ్రద్ధ పట్టలేదు. కానీ ప్రజల అభివృద్ధి చేయాలా పనిచేస్తున్న నాకు మాత్రము ఈ విధంగా నిరాశ ఎదురవుతుంది. సో ఈ విషయంలో ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం మునుగోడు నియోజకవర్గం గతంలో కూడా నేను ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా మునుగోడు నియోజకవర్గం రప్పించారు, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం చెప్పి బాటలు వేయించారు. సో ఇప్పుడు అవసరం అయితే మరో మారు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే మళ్ళీ ఉపయోగం కూడా నీ సిద్ధమే అన్న రీతిలో మాత్రము రాజగోపాల్ రెడ్డి ఈ రోజు వ్యాఖ్యలు చేయడం మాత్రము చాలా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీలో మాత్రము పెద్ద చర్చకు తెరలిపే అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది. అండ్ అలాగే పుల్లారావు గారు ఇటు నాకన్నా చిన్న వారికి సీట్ ఇచ్చారు, అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కూడా సీట్లు ఇచ్చారు, కానీ నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇక్కడ ఆయన టార్గెట్ ఏంటి, సీఎంనా లేక సీటునా, ఏమని అనుకోవచ్చు మనం? అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు విషయం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక హామీ అయితే ఇచ్చింది. అప్పుడు అందరూ కూడా ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. రాజగోపాల్ రెడ్డి వస్తే మాత్రము పార్టీలోకి మేము ఆహ్వానిస్తున్నాము, అదే విధంగా అతనికి సముచితమైనటువంటి స్థానం ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కూడా కేంద్ర అధిష్టానం అంటే పార్టీ అధిష్టానం కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా భువనగిరి పార్లమెంట్ సీట్ గెలిస్తే మాత్రం తప్పనిసరిగా నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ కోమటి ప్రదేశ్ లో అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చాం కాబట్టి ఒకే ఇంట్లో ఇద్దరు పదవులకు ఇవ్వడానికి వీలు లేదు అన్న కొత్త విషయాన్ని మాత్రం తీసుకొస్తూ ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే ఇద్దరు కూడా అంటే మా ప్రజలు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఇద్దరు కూడా పార్టీలో ఉంటున్నాము, ఈ పార్టీ కోసం ఆ దేశంలో పోపడ్డ వల్లనే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తులే. అంటే అప్పట్లో మీ ఇంట్లో అన్నతమ్ములు ఉన్న విషయం వాళ్ళు గుర్తు లేదా, అంటే అన్నకు మంత్రి పదవి ఇస్తే తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వడానికి ఏమైనా దానికి సంబంధించిన వేరే ఉద్దేశం కూడా విషయంతో మాత్రం అది ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చాలా మంది కూడా ఇప్పుడు విషయానికి వచ్చి ప్రజలు కూడా విషయాన్ని తీసుకున్నప్పుడు మాత్రము ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి ఒక పాయింట్ గా ఉండడం జరిగింది. ఇద్దరు కూడా జిల్లాలో ఒక తిరుగులేని నాయకులుగా చలామణి అవుతున్నారు. ఇదే సందర్భంలో జిల్లాలో కూడా ఆధిపత్య పోరు అనేది కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి చెక్కు పెట్టాలంటే తప్పనిసరిగా వీళ్ళకి పవర్స్ తగ్గించాలి, అంటే వీళ్ళకి చాలా తక్కువ స్థాయిలో ఉంచాలన్న ఆలోచన అక్కడ రాష్ట్ర అధిష్టానం చేస్తుందని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి తీసుకోమన్నారు. ముఖ్యంగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జానారెడ్డిని ఉద్దేశించి కూడా అనేక రకాల వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ఎందుకంటే మంత్రి వర్గ విస్తరణ జరిగేటప్పుడు ఖచ్చితంగా 6 వ్యక్తులలో ఒక వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అనే అది కూడా పూర్తి స్థాయిలో ప్రచారం జరిగిన పరిస్థితి ఉంది. కానీ చివరికి వచ్చే వరకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. ఇది
ముఖ్య కారణం మంత్రివర్గ విస్తరణ జరగడానికి ముందు రోజుల్లో జానారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకే జిల్లా గతంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం లేదు, అదేవిధంగా ఇంకా మరో విషయం కూడా లేవనెత్తి వేరే వర్గానికి సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదు, కాబట్టి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటే సామాజిక వర్గాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జిల్లాలను కూడా ఆ విషయాలు ప్రస్తావించిన పరిస్థితి ఉంది. సో సీనియర్ నాయకులుగా ఉన్నది కాబట్టి కేంద్ర విషయాలను కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని తీసుకున్న రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు కూడా సూచించిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా పోయిందన్న భావన మాత్రం ప్రజల్లో ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో ఉంది. ఇదే ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి మంచిగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు అధిష్టానం విషయాలు కాగ చేస్తున్న తర్వాత కొంత కలబడినట్టు కలపడం. కానీ ఇటీవల కాలంలో రాజగోపాల్ రెడ్డి తన యొక్క విషయాన్ని దాంట్లో మనం పెంచాడని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత కూడా తనకు పదవి రాకపోవడం కావాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులే, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కొందరు వ్యక్తులనే రాకుండా పోయిందని భావించారు. అదేవిధంగా వాళ్ళు చెప్పినట్లు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రము పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారు. అంటే ఇక్కడ తమ యొక్క పలుపట్టి తగ్గించాలని ఏ విధంగా భావిస్తున్నారనే ఉద్దేశంతో మాత్రము రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వల్లనే ఈ విధంగా జరుగుతుంది. అంటే కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తనకు సంబంధించిన వ్యక్తులకు అందరం ఎక్కించుకుంటూ పోతూ అన్ని విధాల తనకు మాత్రం దూరంగా పెడుతున్నారు. హామీ ఇచ్చినటువంటి హామీని మీరే ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? ముఖ్యంగా కేంద్ర అధిష్టానం కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు రాండి, మీకు కావాల్సినటువంటి సముచిత స్థానం కల్పిస్తాము, అదేవిధంగా మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని నిలబెట్టలేదు. మా త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ఖచ్చితంగా మీ బెంట్ ఖాయం అని చెప్పి అంటున్నప్పటికీ కూడా దీంట్లో మాత్రం ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించేసి వేరే వ్యక్తులకు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు మంత్రివర్గంలో సముచితమైన ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలంటే మళ్ళీ కొత్త రాగం వినిపిస్తుంటుంది. మంత్రి పదవి రాదు అన్న భావన కూడా రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా ఇదే విషయానికి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి మాత్రం ప్రతి విషయంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంటుంది. సో ఈ రోజు చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ప్రకటన సృష్టించడం ఖాయం చెప్పవచ్చు. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.